శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయత్ సర్వవిఘ్నోపశాంతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహామునిః తస్య స్మరణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. జ్ఞానయోగనిధిం విశ్వగురుం యోగిజనప్రియం భక్తానుకంపినం సర్వసాక్షిణం సిద్ధసేవితం. కర్మకు పనితీరు అని వ్యావహారిక అర్థం ఉంది, కానీ గ్రంథాలలో చెప్పబడిన ఆదేశాలకు అనుగుణంగా జీవితాన్ని మలచుకొని కొత్త కర్మలను నివారించగలగటం అని దాని అంతరార్థం. ఈ జీవితంలోని ప్రారబ్ధ కర్మను నిరసించకుండా, ఎదిరించకుండా నిరాటంకంగా అనుభవించాల్సిందే. సమస్త జీవరాశులలో ఇమిడి ఉన్న భగవంతుడికి నిస్వార్థ సేవ చేయటం ద్వారా మిగిలిన కర్మను పోగొట్టుకోవచ్చు. కర్మలు 3 రకాలు: గ్రంథాలలో నిర్దేశించబడినవి, నిషేధించబడినవి, కోరికలతో ప్రేరేపింపబడేవి. చివరి రెండింటినీ విడిచిపెట్టాలి. ఆ రకంగా మనసు క్రమంగా నిష్కామమై పవిత్రమైతేనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. మోక్షం పొందడానికి కర్మయోగం ప్రత్యక్ష సాధనం కాదు, కానీ అందుకు దోహదం చేస్తుంది. కాబట్టి గ్రంథాలలోని అంశాలపై పూర్తి అవగాహన, క్రమశిక్షణలే కర్మయోగానికి ప్రధాన ఆధారాలు. ప్రేరణతో సంబంధం లేకుండా అన్ని లౌకిక కార్యకలాపాలు ముక్తికే దారితీస్తాయి అనే వ్యాఖ్యానం చాలా ప్రచారంలో ఉంది. వైద్యులు, న్యాయవాదులు, ఇతర వృత్తుల వారు, రాజకీయ నాయకులు కూడా తాము కర్మయోగులమని చెప్పుకుంటున్నారు. ఎంత యోగ్యతతో, శ్రద్ధతో వాళ్ళు ఆ పనులు చేసినప్పటికీ నిజానికి అవి అర్థ, డబ్బు, సంపద, కామ, కోరికలు, లోకైషణ, ప్రజల ప్రశంసలు పొందాలనే కోరికల చేతనే ప్రేరేపింపబడినవి కదా. అలాంటప్పుడు వారు కర్మయోగులు ఎలా అవుతారు? గ్రంథాలలో సూచించిన విధంగా తమ అనుచరులు ఎవరికి వర్తించే వర్ణాశ్రమ నియమాలు వారు ఖచ్చితంగా పాటించాలని శ్రీస్వామివారు ఆదేశించేవారు. వేదాలు, శృతులు, స్మృతులు దైవశాసనాలుగా వారు భావించేవారు. వర్ణశ్రేణిలో ప్రథములు కనుక ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ విషయంలో కఠినంగా ఉండాలని వారు చెప్పేవారు. ఇతర వర్ణాల వారు వీరినే అనుసరిస్తారు కాబట్టి మతపరమైన ప్రవర్తన పాటించటంలో వారికి ఆదర్శంగా ఉండాలి అని సూచించేవారు. అందుకే శిఖకు బదులుగా జుట్టు పెంచుకొని వచ్చినందుకు ఒక బ్రాహ్మణుణ్ణి కలవడానికి వారు నిరాకరించారు. బ్రాహ్మణులు పంచమహాయజ్ఞాలు చేయాలని వారు పట్టుబట్టేవారు. అలాంటి బ్రాహ్మణుల దగ్గర మాత్రమే వారు ఆహారం తీసుకునేవారు. దారి తప్పిన అనేక బ్రాహ్మణ కుటుంబాలను తిరిగి వైదిక మార్గంలోకి తీసుకురావటంలో స్వామి కీలక పాత్ర పోషించారు. వారు భారతదేశంలో వైదిక మతాన్ని పునఃప్రతిష్ఠించి ఉద్దీపన కలిగించారు. సారంగపూర్కి చెందిన శ్రీ కేశవరావు అనే వ్యాక్సినేటరు టీకాలు వేసేవారు. ఒక విషయం తెలిపారు. కాషాయ వస్త్రధారి అయిన మొదటి సంవత్సరంలో శ్రీ స్వామివారు బ్రహ్మవర్తకు వెళ్తూ సారంగపూర్లో కొన్ని రోజులు గడిపారు. తల్లి కోరిక మేరకు కేశవరావు శ్రీ స్వామివారి వద్దకు వచ్చి భిక్షకు రమ్మని ఆహ్వానించారు. కేశవరావులో ఎటువంటి బ్రాహ్మణత్వ లక్షణాలు కనిపించలేదు అని శ్రీ స్వామివారు అతని ఆహ్వానాన్ని తిరస్కరించారు. తాను పూణేకి చెందిన కరహాడే బ్రాహ్మణునని, ఏ బ్రహ్మకర్మను తాను ఆచరించకపోయినా మరునాడు కొందరు సద్బ్రాహ్మణుల చేత కర్మలు పూర్తి చేయిస్తాను అని కేశవరాము హామీ ఇచ్చాడు. దానికి శ్రీస్వామివారు మరింత కలత చెంది భిక్ష స్వీకరించటం కాదు కదా, కనీసం వాళ్ళ వైపే చూడను అని చెప్పారు. కేశవరావు వెళ్ళిపోగానే అక్కడి వారు కేశవరావు దుర్మార్గుడని, ఇక మళ్లీ రాడని శ్రీ స్వామివారితో అంటే వారు లేదు లేదు, కేశవరావు తప్పక తిరిగి వస్తాడు అన్నారు. స్వామివారి కఠిన దూషణకు కుంగిపోయిన కేశవరావు ఇంటికి వెళ్లి జరిగిందంతా తల్లితో చెప్పాడు. సానుభూతి చూపకపోగా తల్లి కేశవరావును మరింత దూషించి స్వామి తమ ఆహారం నిరాకరించటం వారి బ్రాహ్మణత్వానికే మచ్చగా భావించింది. దీంతో కేశవరావు పశ్చాత్తాపం పొంది శ్రీ స్వామివారి వద్దకు తిరిగి వచ్చి చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేస్తూ తన ప్రవర్తనకు క్షమార్పణ అర్థించాడు.
ఇక మీదట శ్రీ స్వామివారి మాటకు కట్టుబడి విధేయతతో ఉంటానని, ప్రతినిత్యం ధర్మశాస్త్రపరమైన నియమాలను పాటిస్తాను అని వాగ్దానం చేసి ఆహారాన్ని స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. తల్లి కూడా వచ్చి తన కొడుక్కి బ్రహ్మకర్మలో శిక్షణ ఇవ్వమని శ్రీ స్వామివారిని వేడుకోగా, శ్రీ స్వామివారు కనికరించి కేశవరావుకు బ్రాహ్మణ విధులన్నీ నేర్పించారు. శ్రద్ధగా నేర్చుకొని నిష్ఠగా ఆచరించటం మొదలుపెట్టాకే వారు కేశవరావు ఇంటి నుండి ఆహారం తీసుకున్నారు. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. చిత్తశుద్ధి గల అన్వేషకులందరికీ ఆయన వేదాలు, గ్రంథాలను బోధించటమే కాకుండా భావితరాల కోసం చాలా సాహిత్యాన్ని కూడా సేకరించి ఉంచారు. ఒకసారి పత్రి వద్ద 2 వేద బ్రాహ్మణులు ఆరణ్యకాలను అధ్యయనం చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. శ్రీ స్వామివారు ఆయనకు 17 రోజులు గ్రంథాలను బోధించారు. షినోర్ గుజరాత్కి చెందిన శ్రీరామ్ శాస్త్రి ప్రకాష్కర్ వారి శిష్యులలో ఒకరు. స్వామివారు ఆయనకు 8 విధాలుగా వేద మంత్రోచ్చారణ చేయటంలో శిక్షణని ఇచ్చారు. యజ్ఞహోమాల, యజ్ఞకుండాల విషయాలలో తనకు గల ప్రావీణ్యతకు శ్రీ జోగలేకర్ అనే పండితుడు చాలా గర్వపడుతూ ఉండేవారు. గ్రంథాల నుండి కొన్ని సూత్రాలను, తార్కాణాలను చూపి అతని కొన్ని తప్పులను శ్రీ స్వామివారు సరిదిద్దారు. దానితో అతని అహంకారం అణిగిపోయింది. భక్తి, ప్రేమ మార్గాలనే శ్రీ స్వామివారు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ మార్గంలో సాధకుడు భగవంతునితో ఒక భావపూరిత సంబంధం ఏర్పరచుకొని క్రమక్రమంగా తన మనసును దైవంపైనే లగ్నం చేస్తాడు. ఆ సంబంధం ఏదైనా కావచ్చు. ఉదాహరణ, తండ్రి, తల్లి, కొడుకు, సోదరుడు, యజమాని, ప్రేమికుడు, భర్త మొదలైనవి. సాధన పురోగతి చెందుతున్న కొద్దీ ఈ సంబంధం పటిష్టమై మిగతా అన్ని సంబంధాలు మెల్లమెల్లగా మరుగున పడతాయి. చివరికి ప్రపంచం మొత్తం అవాస్తవంగా అర్థమై సాధకుడి మనసు పరమాత్మలో తల్లీనం అవుతుంది. ఈ మార్గాన్ని మానవులందరూ అనుసరించవచ్చు. వ్యక్తులు ఉదారతతో, సానుభూతితో ప్రవర్తించడానికి ఇది విస్తృతమైన ప్రేరణను కలిగిస్తుంది. దైవం పట్ల అవ్యాజమైన భక్తి, దైవ నిర్ణయాలకు తలవొగ్గే అచంచల విశ్వాసంతో కూడిన శరణాగతియే ప్రధానం. నిజానికి చాలా సందర్భాలలో ఏదో ఒక కోరికో, వాంఛయో సకామ భక్తి నెరవేరటం కోసం చేసే ప్రార్థనతో భక్తి మార్గం ప్రారంభం అవుతుంది. అందువల్ల బాధ నుండి ఉపశమనం, కోరిక నెరవేరటం వంటి పైన వివరించిన సందర్భాలు నిజానికి సకామ భక్తికి ఉదాహరణలు. ఇది సాధకుని విశ్వాసాన్ని బలపరుస్తూ క్రమంగా కోరికలే లేని భక్తి మార్గం నిష్కామ భక్తి వైపు నడిపిస్తుంది. ముందు చెప్పినట్లుగా కులం, మతం, వర్ణం, జాతి, చదువు వేటితో సంబంధం లేకుండా స్త్రీలు, పురుషులు ఎవ్వరైనా సరే ఈ మార్గాన్ని అవలంబించవచ్చు. మానవేతర భక్తులు కూడా ఉన్నట్లు పురాణాలలో చెప్పబడింది. పై విషయాలన్నీ కొన్ని ఉదాహరణలతో చెప్పవచ్చు. జగల శ్రీ స్వామి షినోర్లో ఉన్నప్పుడు పెళ్లి కుదిరి ఏర్పాట్లు జరిగాక ఇంటి నుండి పారిపోయిన జగల అనే మత్స్యకారుడు వారికి ఎదురయ్యాడు. 2 ఏళ్లుగా అతను షినోర్లోనే ఉంటున్నాడు. శారీరక అసౌకర్యాలు కానీ, వాతావరణంలోని తీవ్ర పరివర్తనలను కానీ అతను బొత్తిగా పట్టించుకునేవాడే కాదు. శ్రీ స్వామివారు అతని వైపు చూసి, "నువ్వు ఇక్కడే ఉంటున్నావా? ఈ రాత్రి మార్కండేయ ఆలయానికి రా" అని చెప్పి తన దినచర్యను కొనసాగించారు. తరువాత షినోర్లోని భక్తులను పిలిచి ఈ రాత్రి నుంచి తాను భగవద్గీత ప్రసంగిస్తానని చెప్పారు. చీకటి పడుతూ ఉండగా జనం ప్రసంగానికి తరలి వచ్చారు. జగల కూడా వచ్చి ఒక మూల కూర్చున్నాడు. ప్రతి రాత్రి ఉపన్యాసాలు కొనసాగగా జగల క్రమం తప్పకుండా ప్రతిరోజు వచ్చేవాడు. గీతలోని 17వ అధ్యాయం తరువాత తాను ఇకపై వినదలుచుకోలేదని చెప్పి జగల వెళ్ళిపోయాడు. 2 నెలల తరువాత జగల మరణించాడు. సరస్వతీబాయి అనే వేశ్య తన వృత్తికి విముఖురాలై విరక్తితో నరసోబావాడికి వచ్చి నివసించసాగింది. శ్రీ దీక్షిత్ స్వామివారి సూచన మేరకు ఆమె తన సంగీత ప్రతిభను అంతా ఇమిడ్చి శ్రీ దత్తుల పాదుకల సమక్షంలో కరుణా త్రిపదిని పాడుతూ ఉండేది. ఒకసారి ఆమె ఈ ప్రార్థనను శ్రీ స్వామివారి సమక్షంలో పాడగా ఆమె అంకిత భావానికి, భక్తికి ఆనందించి శ్రీ స్వామివారు ఆమె కోసం ప్రత్యేకంగా శ్రీ గురువులను స్తుతిస్తూ గురుస్తోత్రం రచించి ఆమెతో పాడించారు.
ఆమెకు కొంత యోగ శిక్షణను కూడా అందించారు. ఆ మహిళ తన శేష జీవితాన్ని భగవత్ సేవకే అంకితం చేసి పవిత్రమైన జీవితం గడిపింది.